హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. తినడానికి కాదు, గుళ్ళో ప్రసాదంగా పంచడానికి అనమాట. ఎప్పుడు చింతపండు పులిహోర ఇచ్చేదాన్ని, కానీ ఈసారి టైం లేదు. అందుకని నిమ్మకాయ పులిహోర చేద్దామని అనుకున్నాను. ఇలా గుళ్ళో పంచాలి అనుకున్నప్పుడు 2 విజిల్స్తో మాత్రమే అన్నం వండుతానండి. ఎందుకంటే బాగా వస్తుందని, పొడి పొడిగా వస్తే బాగుంటుందని. అందుకే ఉడికించుకున్న అన్నం తీసేసుకొని వెంటనే ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపి ఆరబెట్టేస్తున్నాను. ఇది ఆరిపోయేలోపు 2 నిమ్మకాయలు తీసేసుకొని నీట్‌గా కడుక్కొని నలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆరిపోయిన తర్వాతే నిమ్మరసం వేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుందండి. సో ఇది పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేసుకొని 2 నిమ్మకాయలు పట్టాయి నాకు అంత అన్నానికి. ఆ గింజలన్నీ తీసేసుకున్నాను. సమయానికి ఏవి కనపడకుండా పోతాయి. నా దగ్గర లెమన్ పిండేది ఉంది, అది కనపడలేదు. అందుకే గబగబా చేత్తో పిండాననమాట. మళ్ళీ ఇవన్నీ వేరుకోవాలి. ఇప్పుడు మొత్తం నిమ్మరసం కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని, తాలింపు కోసం ఒక బాండీలో ఆయిల్ తీసుకొని వేసిన పప్పులు వేస్తున్నా ఫస్ట్. ఎందుకంటే ఇవి వేగాలి బాగా. ఇవి వేగుతుండగానే పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఆవాలు, ఆ తర్వాత నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ వేగడానికి టైం పడతాయి కాబట్టి ఇవన్నీ ఫస్ట్‌గా వేసుకోవాలి. తాలింపు ఎంత వేగితే అంత బాగుంటుంది పులిహోర ఏదైనా సరే. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలి. అసలు ఇంగువ లేకపోతే తాలింపు ఉంటుందా చెప్పండి పులిహోరలోకి? ఇంగువ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి లాస్ట్‌కి. చూసారా వాసన అయితే ఎంత బాగుందో. ఇంగువ పడ్డాక ఆ వాసన రాకుండా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మొత్తం వేగిపోయిన తాలింపు అన్నంలో వేసేసుకొని కలుపుకోవడమే. స్టార్టింగ్ ఒక గిన్నెలోకి తీసాను చూసారా, అది ఇంట్లో పూజ చేసుకున్నాను. అది దేవుడి దగ్గర పెట్టడం కోసం. ఇప్పుడు ఇది మొత్తం మనం ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. గుళ్ళో పంచడానికి అని చెప్పాను కదా. ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పంచేయడమే. నేను వీడియో తీయడం కోసం చేయలేదు కదా ప్రసాదము, అందుకని వీడియో తీయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.